జూన్ 27న రిలీజ్ అయిన కల్కి 2898 ఏడీ సినిమాకు సీక్వెల్ ఉంటుందన్న అంచనాలు ముందు నుంచే ఉన్నాయి. సినిమాలో కూడా దీని గురించి క్లారిటీ ఇచ్చేశారు. బాహుబలి తరహాలోనే కథను మధ్యలో ఆపేసిన దర్శకుడు నాగశ్విన్ కల్కి యూనివర్స్ కొనసాగుతుందని ప్రకటించాడు. దీంతో దానికోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. అయితే కల్కి సినిమాను అనౌన్స్ చేసిన 4 ఏళ్లకు కానీ ఫస్ట్ పార్ట్ విడుదల కాలేదు. ఇక సెకండ్ పార్ట్ ఎప్పటికి పూర్తయి ఎప్పుడు రిలీజ్ కావాలి అనే నిరాసక్తత అభిమానుల్లో కనిపించింది. అయితే ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్కు మంచి బూస్ట్ ఇచ్చే వార్త చెప్పారు నిర్మాత అశ్విని దత్. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ కల్కి పార్ట్ 2 చిత్రీకరణ ఇప్పటికే 60% పూర్తయినట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. సినిమాకు సంబంధించి కొన్ని ముఖ్య సన్నివేశాలను తీసేశామని, ఇంకా కొన్ని మేజర్ పోర్షన్స్ తీయాల్సి ఉందని, కల్కి పార్ట్ 2ను ఎప్పుడు రిలీజ్ చేయాలన్నది మాత్రం ఇంకా నిర్ణయించలేదని ఆయన తెలిపారు. ఇప్పటికే 60% చిత్రీకరణ పూర్తయిందంటే ఇంకో ఏడాదిలోపే పార్ట్ 2ను రిలీజ్ చేయడానికి అవకాశం ఉన్నట్లే. అన్నీ అనుకూలిస్తే వచ్చే ఏడాది వేసవికే కల్కి పార్ట్ 2 రిలీజ్ అవుతుందేమో. కల్కి పార్ట్ 1లో ప్రభాస్ పాత్ర చాలా వరకు నెగిటివ్ షేడ్స్తోనే సాగుతోంది. చివర్లో చిన్న పాజిటివ్ టచ్ ఇచ్చినా కూడా ఆ పాత్రలో ఇంకా పూర్తిగా పరివర్తన రాలేదు. రెండో భాగంలో భైరవ పాత్రలో మార్పు వచ్చి సుప్రీం యాస్కిన్ మీద పోరాడే నేపథ్యంలో కథ నడుస్తుందనే అంచనాలు ఉన్నాయి. కమల్ పాత్రను కూడా ఫస్ట్ పార్ట్లో పెద్దగా చూపించలేదు. రెండో భాగంలో ఆయన విశ్వరూపం చూస్తామని అందరూ అంటున్నారు. ప్రభాస్ కమల్ మధ్య ఎపిక్ క్లాష్ను రెండో భాగంలో చూపిస్తే ఆ సినిమా రేంజే వేరుగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.